హలో పిల్లలు. వెల్కమ్ టు జిఎల్ఎం విబిఎస్ 2025 డే 1. మిమ్మల్ని ఇలా మళ్ళీ ఈ విధంగా చూసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. మరి ఈ ఇయర్ థీమ్ గుర్తుందా పిల్లలు మీకు? ఆ! నేను నా సృష్టికర్త కదా పిల్లలు. మరి ఈరోజు ఈ థీమ్ ద్వారా నేను మీకు ఈ 4 డేస్ మంచి మంచి లెసన్స్ ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడానికి వచ్చేసాను పిల్లలు. నేను రెడీగా ఉన్నాను పిల్లలు. మరి మీరు రెడీనా? వెరీ గుడ్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈరోజు లెసన్ స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. పిల్లలు, బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. అతని పేరే సౌలు. అతను చాలా గర్విష్టి పిల్లలు. అతనికి చాలా గర్వం ఎక్కువ. ఎందుకంటే అతనికి వివిధ భాషలు, ఇలా చాలా భాషలు తెలుసు పిల్లలు. అలాగా అతనికి చాలా గర్వం ఉండేది. అదే విధంగా అతనికి క్రైస్తవులంటే చాలా కోపం పిల్లలు. క్రైస్తవులను చూసంగానే కొట్టేసేవాడు. బాగా చీదరించుకునేవాడు పిల్లలు. క్రైస్తవులు ఇలా వస్తా ఉంటే చాలా దూరం దూరంగా అసహ్యంగా చూసేవాడు పిల్లలు. ఈ అసహ్యం ఎంతవరకు దారి తీసిందంటే వాళ్ళని చూస్తే పెద్ద పెద్ద కట్టెలతో చాలా గట్టిగా కొట్టేవాడు పిల్లలు. మరి ఇక్కడ మీరు ఈ పిక్చర్‌లో చూస్తున్నారు కదా! మరి ఇంత పెద్ద పెద్ద తాళ్ళు తీసేసుకొని చాలా పెద్ద స్టిక్‌తో వాళ్ళని బాగా కొడతా ఉండేవాడు పిల్లలు. అలా కొడుతూ కొడుతూ ఒకతన్ని చంపేశాడు పిల్లలు. అతని పేరే స్టెఫను. ఎందుకు చంపేశాడంటే, స్టెఫను యేసయ్య గురించి, యేసయ్య సువార్త గురించి ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు పిల్లలు. అలా చెప్తున్నప్పుడు సౌలు ఏం చేశాడంటే, సౌలుకు చాలా కోపమొచ్చేసి స్టెఫనుని చంపేశాడు పిల్లలు. చంపేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ చాలా భయపడిపోయి, ఆ ఊరు యెరూషలేముని వదిలేసి వేరే వేరే ఊర్లకందరికీ ఎళ్ళిపోయారు పిల్లలు. అయితే ఎళ్ళిపోయినా కూడా సౌలు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు పిల్లలు. ఇది చూస్తున్నారా పక్కన పిక్చర్‌లో? ఒక పెద్ద యెరూషలేము యాజకుడి దగ్గరికెళ్ళి, మరి ఇలా క్రైస్తవులు వేరే వేరే దేశం వెళ్ళిపోయారు. వాళ్ళెళ్ళిపోయి యేసయ్య గురించి చాలా ప్రచారం చేసేస్తా ఉంటారు. మనం ఎలా అయినా వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి యెరూషలేములో ఉన్న యాజకుడి దగ్గరికి వెళ్లి చెప్తా ఉన్నాడు పిల్లలు. ఆ యాజకుడు ఏం చేశాడంటే, "నా సైన్యాన్ని తీసుకొని వెళ్ళు" అని చెప్పేసి ఒక లెటర్‌లో, పెద్ద లెటర్‌లో రాసేసి సిగ్నేచర్ చేశాడు పిల్లలు. అలా చేస్తే ఏంటంటే, ఆ కాలంలో ఏదనైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాట్సాప్‌లో మెసేజ్ పెట్టుకుంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేసుకుంటాం కదా! కానీ ఆ కాలంలో ఒక పెద్ద లెటర్‌లో రాసి సిగ్నేచర్ చేసేవాడు పిల్లలు. అలాగే యెరూషలేములో ఉన్న యాజకుడు అలా సిగ్నేచర్ చేసి సౌలుకిచ్చాడు పిల్లలు. ఇంకా సౌలు ఏం చేశాడంటే కోపంతో అందరిని వేసుకొని దమస్కు అనే పట్టణానికి వెళ్ళాడు పిల్లలు. ఎందుకు వెళ్ళాడు? దమస్కు అనే పట్టణంలో యేసుక్రీస్తుని యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు అక్కడందరూ ఉన్నారు పిల్లలు. యెరూషలేం నుంచి పారిపోయారు కదా! వాళ్ళందరూ దమస్కులో నివాసం చేస్తా ఉన్నారు. అయితే ఈయన సైన్యాన్ని మొత్తం వేసుకొని దమస్కుకి ప్రారంభమయ్యాడు పిల్లలు. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద అద్భుతమైన విషయం జరిగింది పిల్లలు. అదేంటో తెలుసా? అలానే సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద వెలుగు వచ్చింది పిల్లలు. పెద్ద వెలుగొచ్చింది. అప్పుడు యేసయ్య సౌలుతో ఇలా మాట్లాడాడు పిల్లలు. "సౌలా, సౌలా" అని మాట్లాడినప్పుడు సౌలేమన్నాడంటే, "చిత్తం ప్రభువా" అన్నప్పుడు దేవుడేమన్నాడంటే, "సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు" అని చెప్పేసి అన్నారు పిల్లలు. ఎంత బాధాకరమైన విషయం కదా! అప్పుడు సౌలుకి అర్థమైపోయింది. ఓహో! నేనిప్పటి వరకు క్రైస్తవుల్ని హింసిస్తున్నాననుకున్నాను. కాకపోతే నేను యేసుక్రీస్తుని గూడా హింసిస్తున్నానే అని చెప్పేసి చాలా బాధపడిపోయి, కృంగిపోయాడు పిల్లలు. అప్పుడేం చేశాడంటే, దేవా! ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి సౌలు దేవుడిని అడిగినప్పుడు, దేవుడేమన్నాడంటే, సరే, నువ్వు ఫస్ట్ అయితే దమస్కు అనే పట్టణానికి వెళ్ళు అని చెప్పేసి ఆజ్ఞాపించాడు పిల్లలు. అప్పుడు ఆ వెలుగు మొత్తం కొంచెం 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 తగ్గుతా వచ్చింది పిల్లలు. తగ్గిన తర్వాత సౌలు అంతా ఇలా చుట్టూ చూస్తా ఉన్నాడు. కాకపోతే సౌలుకి కనిపించట్లేదు పిల్లలు. పక్కనున్న జనాల్ని చూస్తున్నాడు. వినిపిస్తుంది కానీ తనకేం కనిపించట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ వెలుగులో సౌలు తన కంటి చూపు కోల్పోయాడు పిల్లలు. ఎంత బాధాకరమైన విషయం కదా! కంటి చూపు కోల్పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు సౌలు పక్కనున్న జనాలు వాళ్ళందరూ సౌలుని పట్టుకొని దమస్కు పట్టణానికి తీసుకొని వెళ్తున్నారు పిల్లలు. ఇదిగోండి పక్కన మీరు పిక్చర్‌లో చూస్తున్నారు కదా! అదిగో పక్కన ప్రజలందరూ సౌలుని ఇలా పట్టుకొని దమస్కు పట్టణానికి తీసుకొని వెళ్తున్నారు పిల్లలు. అలా తీసుకొని వెళ్ళిన తర్వాత యూదా అనే ఒక ఇంట్లో
సౌలు నివాసించాడు పిల్లలు. ఒక 1, 2, 3 డేస్ అయిపోయింది. సౌలుకేం అర్థం కావట్లేదు. బాగా ప్రార్థన చేసేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ప్రార్థన చేయలేదు పిల్లలు. అంతగనం సౌలు ప్రార్థన చేశాడు. సౌలు చాలా బాధపడిపోతున్నాడు. భోజనం ఏం చేయట్లేదు. అలాగే సౌలుకి ఇంకా కంటి చూపు రాలేదు. మొత్తం ఇలా తట్టుకుంటా వెళ్తా ఉన్నాడు. కంటి చూపు లేకపోతే చాలా కష్టం గదా! అలా సౌలు నివసిస్తా ఉన్నాడు పిల్లలు. అప్పుడు అదే ప్రదేశంలో అననీయ అని దేవుని సేవకుడున్నాడు పిల్లలు. అయితే దేవుని సేవకుడు అననీయకు ప్రత్యక్షమై, ఇలా పలానా ఊరిలో మన సౌలు ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళు అని ఆజ్ఞాపించినప్పుడు అననీయ అక్కడికొచ్చి తన 2 చేతులు ఇలా సౌలు పైన పెట్టి ప్రార్థన చేశాడు పిల్లలు. ప్రార్థన చేసిన వెంటనే సౌలుకు కళ్ళు వచ్చేసాయి పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా! అప్పటినుంచి సౌలు మారుమనసు చెందాడు పిల్లలు. మార్పు చెందాడు. మార్పు చెంది యేసయ్యే, యేసుక్రీస్తే నా నిజమైన సృష్టికర్త అని నమ్మాడు పిల్లలు. నమ్మి బాప్తీసం తీసుకున్నాడు. యేసయ్యని క్షమాపణ అడిగాడు. బోరున ఏడ్చి యేసయ్యని క్షమాపణ అడిగాడు పిల్లలు. ఎంత గొప్ప మార్పు గదా పిల్లలు! ఒకప్పుడు క్రైస్తవులని వేధించి హింసించేవాడు ఇప్పుడు దేవునికి విధేయత చూయించి దేవుని బాప్తీసం తీసుకొని దేవుని ద్వారా నడుస్తున్నాడు పిల్లలు. అదే విధంగా ఇదిగోండి ఈ పిక్చర్‌లో చూస్తున్నారా? ఏ ప్రదేశానికెళ్ళి దేవుని ప్రజలను హింసిద్దాం అనుకున్నాడో, అదే ప్రదేశంలో దేవుని సువార్త చెప్తున్నాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం కదా! ఒక్కసారి మనమందరం చప్పట్లు కొడదామా? కదా! అవును. ఎక్కడైతే దేవుని తక్కువ చేద్దాం అనుకున్నాడో, అదే స్థితిలో, అదే ప్లేస్‌లో దేవుణ్ణి హెచ్చించాడు పిల్లలు. అదే ప్లేస్‌లో దేవుని గురించి సువార్త చెప్తున్నాడు. మరి మన జీవితంలో కూడా మనం చాలా తప్పులు చేసుంటాం. తప్పులు చేయడం గొప్ప కాదు పిల్లలు. తప్పులు చేసి దాని యందు మార్పు చేయడం ఇంకా ఎక్కువ గొప్పతనం. మరి మనం కూడా ఈ డేస్‌లో చాలా తప్పులు చేసుంటాం. ఫ్రెండ్స్ నుంచి, మమ్మీ దగ్గర నుంచి, డ్యాడీ దగ్గర నుంచి. మరి ఒక్కసారి మనం మోకరించి దేవుణ్ణి క్షమాపణ అడుగుదామా? యేసయ్య నువ్వే నా నిజమైన సృష్టికర్త అని చెప్దామా? అందరం మోకరిద్దాం పిల్లలు. మోకరించి ప్రేయర్ చేసుకుందాం. తండ్రి, అవును తండ్రి. ఈరోజు జీఎల్ఎం వీబీఎస్ డే 1లో సౌలు ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. అవును తండ్రి. మేము కూడా సౌలులాగా ఎన్నో తప్పులు చేశాం. ఎంతో మందిని హింసించాం. మీరే మమ్మల్ని క్షమించండి. మేము మార్పు చెందాం తండ్రి. మీరే మా నిజమైన సృష్టికర్త. అందుని బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. ఈరోజంతా మా పిల్లలంతా మీ లెసన్ విన్నారు. మీ లెసన్ హృదయంలో ఉంచుకునేలాగా మీరే సహాయం చేస్తారంటూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పిల్లలు, ఇది ఈరోజు మీ క్రాఫ్ట్ వర్క్ పిల్లలు. ఇక్కడ ఎవరున్నారు? సౌలు కదా! సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమవుతాడు కదా! అదే పిల్లలు ఈరోజు క్రాఫ్ట్ వర్క్. ఇదిగోండి ఎంత పెద్ద లైటింగ్ కదా! అవును, సౌలు గుర్రం నుంచి కింద పడిపోయాడు పిల్లలు. మీరు ఈ క్రాఫ్ట్ వర్క్ మీకు ఇస్తారు పిల్లలు. మీరు చక్కగా కలర్స్‌తో నీట్‌గా కలర్స్ వేయొచ్చు. ఇదే పిల్లలు ఈరోజు మీ క్రాఫ్ట్ వర్క్. మీరు ఈ క్రేయాన్స్‌ని అన్న వాళ్ళకి ఇచ్చేయండి. ఈ క్రాఫ్ట్ వర్క్ ఈ షీట్‌ని మాత్రం మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు పిల్లలు.